కన్యా రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ఈ 5లో దేవగురువైనటువంటి బృహస్పతి 2వ రాశిలో, అలాగే లాభంలో చంద్ర, శుక్ర, రాహువులు, అలాగే దశమంలో రవి. అదృష్ట ఫలాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఎటు చూచినా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆదరణ లభించిన వెంటనే మీ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా ప్రారంభం కావాలి. ఎవరి నుంచి అయితే సహకారం అందుతుందో వారి నుంచి మనకేమైనా ఉపయోగం ఉందా, అది విజ్ఞానపరంగాన, ఆర్థిక పరంగాన, శ్రేయోదాయకమైనటువంటి ప్రోత్సాహపరంగాన, ఏ విధంగానైనా సరే ఆలోచించి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోండి. శ్రద్ధతో చేసే ఆలోచన కార్యరూపాన్ని ఇస్తుంది. ఏకాగ్రత పెంచండి, ఆత్మబలం ముందుకు నడిపిస్తుంది. అనుకోని విధంగా ఒక మేలు జరుగుతుంది. జయ సంకేతనం కనపడుతోంది కాబట్టి జయం కలుగుతుంది. అనుకోని విధంగా వృద్ధి చెందుతారు. ఉద్యోగంలో అభివృద్ధితో పాటు అధికారుల ప్రశంసలు ఉన్నాయి. నిరంతర సాధన, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు సాధన, నైపుణ్యము, సామర్థ్యము, శక్తి ఇవి అనుకూలిస్తాయి. గ్రహబలం తగ్గినప్పుడు ఇవే తగ్గుతాయి. గోచార ఫలాల్లో ఏం లేదు. జాతక బలాలు ఎంతన్నా యోగించనివ్వండి, అవి అమలు పరచాలంటే గోచార గ్రహాలే. గోచార గ్రహాలు అనుకూలించలేదా శ్రమ, సాధన, కృషి ఇవన్నీ మరుగున పడతాయి. సకాలంలో వాటిని అందుకోవాలంటే వేగవంతమైనటువంటి బుద్ధి నైపుణ్యం ఉండాలి. దానికి మూలం నిరంతర సాధన. అది బంగారు భవిష్యత్తుని ఇస్తుంది. కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. అందరూ ఆనందంగా గడుపుతారు. స్వల్ప విఘ్నాలున్నా సమస్య ఏమీ లేదు. చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని సందర్శించడం, ఇష్టదైవాన్ని స్మరించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇష్టదైవ సందర్శనం ఉత్తమ ఫలితానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దశమంలో బుధయోగం ఉంది కాబట్టి బుద్ధి సరైన సమయంలో పని చేయాలంటే పెసర దానం చేసుకోవడం చాలా మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో అదృష్టం, ఆదరణ, ఆనందం వీటికి తోడు ఆర్థికంగా కూడా బాగా యోగిస్తుంది అని తెలియజేస్తున్నారు. ఎటు చూసినా ఈ రాశి వారికి ఈ వారంలో అంతా శుభకాలంగా గోచరిస్తోంది.